తామంతా నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు చదువుతున్న రెసిడెన్షియల్ కాలేజీల హాస్టళ్లను బలోపేతం చేస్తామన్నారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఉన్న హాస్టల్లో కామన్ మెనూ ప్రోగ్రాంను ప్రారంభించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో 8 ఏళ్ల తర్వాత డైట్ ఛార్జీలను తమ ప్రభుత్వం 40% పెంచిందని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెంచిన ఛార్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారన్నారు. వీటిని అమలు చేయడానికి ప్రతి ఏడాది అదనంగా 470 కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని రెసిడెన్షియల్ హాస్టల్లో కామన్ మెనూ ప్రోగ్రాంను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. 16 ఏళ్ల తర్వాత కాస్మెటిక్ చార్జెస్ 200% పెంచడం జరిగింది. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అమ్మాయిలకి ప్రస్తుతం 55 రూపాయలు ఉంటే అది మేము 175 రూపాయలకి పర్ మంత్ పర్ బోర్డర్ పెంచడం జరిగింది. TREAs ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది సుమారు రాష్ట్రంలో 8 లక్షల మంది విద్యార్థులకు వర్తిస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. అంటే మీ అందరి బంగారు భవిష్యత్తు కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 470 కోట్ల రూపాయలు అదనంగా ఈ సంవత్సరం నుంచి ఖర్చు పెట్టబోతున్నాం. మీ ఇన్స్టిట్యూట్ కి మీరు అడిగిన విషయాలకి మరి ఇన్వర్టర్ కానీ, ల్యాబ్ రూమ్స్ కానీ, సోలార్ వాటర్ హీటర్ కానీ, ఇతర మీకు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా నేను ప్రభుత్వం నుంచి ఏదో ఒక ఫండ్ నుంచి మీకు 25 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని చెప్పి కూడా మనం చేస్తూ మహేంద్ర హిల్స్ కాలేజీ ప్రిన్సిపల్ విద్యార్థుల కోసం ఇన్వర్టర్, ల్యాబ్ రూమ్స్, సోలార్ హీటర్ కావాలని అడిగారని, వాటి కోసం 25 లక్షల రూపాయలు కేటాయిస్తారని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం పర్ మంత్ పర్ బోర్డర్ 1100 రూపాయలు ఉంటే మేము అది 1740 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ టు పీజీ ప్రస్తుతం పర్ మంత్ పర్ బోర్డర్ 1700 రూపాయలుంటే మేము 2100 రూపాయలకు పెంచడం జరిగింది. కామన్ మెనూ బ్రోచర్ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హాస్టల్లో వసతులు, ఎలాంటి భోజనం అందిస్తున్నారు అనే విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హాస్టల్ విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలను పెంచిందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. తాను ఎమ్మెల్యేగా గెలిచాక కొన్ని స్కూల్స్ విజిట్ చేశారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామమాత్రంగా మెస్ ఛార్జీలను పెంచి ఎంతో చేసినట్లు ప్రచారం చేసుకుందని విమర్శించారు శ్రీ గణేష్. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% డైట్ మెన్ను పెంచడం, 200% కాస్మెటిక్ చార్జెస్ పెంచడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం కన్నా ముందు నేను ట్రైబల్ వెల్ఫేర్ బాబూజీ నగర్కి వెళ్ళాను. అక్కడ కూడా స్టూడెంట్స్ తోటి మాట్లాడితే స్టూడెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు. గత ఎక్స్పీరియన్స్, ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో అడిగితే గతంలో మాకు చికెన్ పేరుకే మాత్రం ఉంటుండే, చికెన్ ఇచ్చేవాళ్ళు కాదు. గతంలో మాకు కాస్మెటిక్స్ కూడా ఏది ఉండేది కాదు, నామమాత్రంగా ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు డైట్ ప్లస్ చేంజ్ చేశారో, డైట్ మెనూ న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారో, వారు చికెన్ కూడా మంత్లీ 4 times వస్తుందని చెప్పడం, మంత్లీ 2 times మటన్ రావడం చెప్పడం, ఎగ్స్ కూడా వారానికి ఎక్కువ సార్లు ఇస్తడం జరుగుతుంది. తమ హాస్టల్లో చదివిన విద్యార్థులకు ఎంబీబీఎస్, ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు సాధించినట్లు మంత్రికి తెలిపారు ప్రిన్సిపల్ సునీత. ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలతో విద్యార్థులకు మరింత క్వాలిటీ ఫుడ్ అందిస్తామన్నారు. విద్యార్థులకు పోషకాలు ఉన్న ఆహారం అందించినప్పుడే ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకుంటారని తెలిపారు ప్రిన్సిపల్. ఈ సంవత్సరం 174 మంది పిల్లలు ఎంబీబీఎస్లో సీట్లు సంపాదిస్తే 213 మంది పిల్లలు ఐఐటీ నీట్లో సీట్లు సాధించారు. ఒకప్పుడు కూటికి గతి లేని వారు మాత్రమే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదువుతారు అనేటువంటి అపోహ నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి ఎదిగామంటే ఆకాశమే హద్దుగా ఎదిగాం. మన పిల్లలు ఎందులో తక్కువ కాదు. దానికి నిదర్శనమే ప్రభుత్వం మనకు అందిస్తున్నటువంటి అనేకమైనటువంటి సదుపాయాలు. కాంగ్రెస్ ప్రభుత్వం 40% పెంచి పిల్లలందరికీ మంచి పౌష్టికాహారాన్ని అందించడానికి ఒక మెనూను తయారు చేయడం, కామన్ మెనూ. అన్ని గురుకులాల్లో కూడా ఇదే మెనూ ఉండాలి. రోజుకి ఎన్ని కేజీలు, ఏ పూటకి ఎంత ఉండాలి, ఏ పూట ఏ కూరగాయలు, మొత్తం కామన్ డైట్ SOPs కూడా తయారు చేసి పెట్టారు.
ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలతో తమకు క్వాలిటీ ఫుడ్ అందుతుందని చెప్పారు విద్యార్థులు. నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్, మిగతా రోజుల్లో గుడ్లు అందిస్తామని చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో తమకు మంచి పోషకాలు కలిగిన ఆహారం అందుతుందని చెప్పారు విద్యార్థులు. మాకు డైట్ ఛార్జెస్ పెంచినందుకు చాలా బాగుంది. ఫుడ్ మెనూ కూడా కొత్తగా పెట్టినారు, చాలా నచ్చింది. అంటే అప్పుడు అంటే బాగాలేదు, ఇప్పుడు చాలా నచ్చింది మాకు. ఇంకా చాలా ఇష్టంగా బాగా ఫెసిలిటీస్ అనేవి చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు మాకు 2 times మటన్ పెడతారు, ప్రతి సండే చికెన్ పెడతారు. దానివల్ల మాకు మంచి చదువుకోగలుగుతాం, మేము హెల్తీగా ఉంటాము. మళ్ళీ అంతకుముందు కన్నా ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా మంచిగా ఇస్తున్నారు. డైట్ ఫుడ్ అందుతుంది, ఫ్రూట్స్ కూడా మంచిగా ఇస్తున్నారు. మంచి హెల్తీ ఫ్రూట్స్ ఇస్తున్నారు. మేము మంచిగా తిని మంచిగా పౌష్టికాహారం తింటున్నాము. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ మేము ఈ డైట్ చార్ట్ బాగుంది, డైట్ మెనూ బాగుంది. ఇంకా మాకు మంత్లో 4 times చికెన్, 2 times మటన్ పెడతారు. ఇంకా మాకు కాస్మెటిక్స్ పెంచినందుకు ధన్యవాదాలు. కామన్ మెనూ ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యార్థులు చేసిన డాన్స్లు అందరినీ ఆకట్టుకున్నాయి. పెంచిన మెస్ ఛార్జీలతో పరిశుభ్రమైన ఆహారం అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విద్యార్థులు చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు మంత్రి.